దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. పరిశుద్ధమైన ఆదివారంన దేవుని స్తుతించి దేవుని సన్నిధిలో ఆరాధించడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కొంత టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంత లేట్ అయింది. దయచేసి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నమ్ముచున్నాం. దేవుని స్తుతించి పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరుద్దాం. మనందరం కలిసి మన గృహాల్లో దేవుని ఆలయంగా కూడుకుని ఏక మనసుతో ఏకాత్మతో దేవుని స్తుతించి దేవుని ఆరాధిద్దామండి. దయచేసి మనందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకముందన మా తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వేలకొల్లి వందనాలైనా స్తోత్రాలు. ఉదయకాలమందు నాయన పరిశుద్ధ ఆదివారం నాయన మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, మీ నామాన్ని మహింపరచడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలైనా స్తోత్రాలు. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాపాడి మీ సురక్షితమైన రెక్కల చాటును భద్రపరుచుకుని నాయన మమ్మల్ని ఇంతవరకు సచివులకు నిలబెట్టి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని మహింపరిచి మిమ్మల్ని ఈ రీతిగా ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన ఎంత గొప్ప దేవుడు, అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ అత్యధికంగా చుటకు శక్తివంతుడైన దేవుడు నాయన, గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు నాయన, మీకు అసాధ్యం అనేది లేదు, సమస్తము సాధ్యమైన ప్రభువా మీకు వందనాలు. అంత గొప్ప దేవుడు నాయన, మీరెంతటి దేవుడు, మీరెంత గొప్పవాడు ఎరిగి మిమ్మల్ని ఆరాధించే కృపను మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మీ శక్తిని ఎరిగి, మీ బలాన్ని ఎరిగి, మీ జ్ఞానాన్ని ఎరిగి నాయన మరి ప్రభువా మరి తండ్రి మిమ్మల్ని మహింపరిచే వరంగా నాయన మరి ప్రభువా సమస్తము సాధ్యం చేసే దేవుడు మీరు మాకున్నారని నాయన మరి ప్రభువా మాకు తోడేంటి మమ్మల్ని నడిపించే దేవుడు అని నాయన మిమ్మల్ని తెలుసుకుని మా తండ్రి అని మిమ్మల్ని ప్రభువా గణపరిచే వరంగా మహింపరిచే వరంగా మీరు మాకు తోడేయండి. కేవలం మీ యందు విశ్వాసవంచుడి ద్వారా మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకున్న తండ్రి మీకు స్తోత్రాలు, వందనాలు. నాయన మీ సొత్తుగా చేసుకుని నాయన మీకు మొరపెట్టుకుని నాయన మరి ప్రభువా మిమ్మల్ని ఆశ్రయించే కృపను మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా కొరకు నాయన మీరు సిద్ధపరిచిన నిత్య రాజ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మీరు దయచేసిన ప్రతి ఆత్మ సంబంధమైన శారీరక సంబంధమైన మేలులు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ముఖ్యంగా మమ్మల్ని రక్షించి నాయన మీ రక్షణ నాయన గొప్ప రక్షణని మీరు మాకు అనుగ్రహించి ఆ నాశనం నుంచి తప్పించి నాయన నరకాగ్ని గుండము నుంచి మా ఆత్మను తప్పించి నిత్య రాజ్యానికి నాయన నిత్య సంతోషానికి నాయన వారసులుగా చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. నాయన మరి ప్రభువా ఏమిచ్చి గణపరచగలం ప్రభువా, మీరు చేసిన మేలును బట్టి ఉపకారాలు బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాలమందు నాయన మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మయంపరుస్తుండగా నీ బిడ్డలు ఎక్కడెక్కడ కూర్చుని నాయన మరి ప్రభువా మరి తండ్రి నాయన వారి గృహాల్లో నాయన కుటుంబ సమేతంగా నాయన మిమ్మల్ని సేవిస్తుండగా ఆరాధిస్తుండగా నాయన వానైనా మరి ప్రభా వారి హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు ప్రభు ఆత్మతోనూ సత్యముతోనూ మేమందరం కలిసి నాయన మరి ప్రభా మిమ్మల్ని ఆరాధించే వారంగా మా ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి దేవా మీకు స్తోత్రాలు. ఆరాధన అంతట్లో మీరు తోడైండండి, పాటల ద్వారా మీరు మహిం పొందండి నాయన. మా పూర్ణ బలముతో పూర్ణ శక్తితో మిమ్మల్ని ఆరాధించే వారంగా మరి తండ్రి మీరు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మీ శ్రేష్టమైన మాటల్ని మీ దాసుల ద్వారా మాకు అనుగ్రహించండి ప్రభువా. మరి తండ్రి మా ఆత్మీయ జీవితాన్ని బలపరిచి మమ్మల్ని హెచ్చరిస్తూ మీ రాజ్యం కొరకు రాకడ కొరకు మమ్మల్ని సరిచేస్తూ నాయన మరి తండ్రి మీ ఎదుట మేము పూర్ణులుగా మరి తండ్రి నాయన మరి ప్రభువా మచ్చైనను ముడతను కళంకమైనను మరి ఏదైనా లేకుండా ప్రభువా మమ్మల్ని శుద్ధి చేసి వాక్యమనే స్నానములు మరి తండ్రి అనుదినము మమ్మల్ని నూతన పరుస్తూ నాయన మీ కృప నుండి ప్రభువా మరి తండ్రి అధిక మహిమలోకి మేము నడిపించే దేవుడు మీకు స్తోత్రాలు, వందనాలు. మీ స్వారూప్యంలోకి మేము రావడానికి మా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. నాయన మీ కృపను అనుగురించి ప్రభువా మరి తండ్రి ఆరాధన అంతట్లో సహాయం ఇచ్చి తోడయుండి నాయన మీరే మహిం పొందండి. ఎవరైతే బిడ్డలు మిమ్మల్ని ఆరాధిస్తున్నారో నాయన మరి ప్రభువా వారి హృదయాలు ఎరిగిన దేవుడు నాయన, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు ప్రభువా నాయన మరి ప్రభువా మరి తండ్రి దీనుల ఎడల కృప చూపించే దేవుడు యేసయ్య. నాయన ఈ బిడ్డలు ఏమైనా ఏ బాధలో ఉన్నారో, ఇరుకులో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, మరి ఏ కన్నీటితో నాయన బాధపడుతున్నారు నాయన, ఏ యొక్క బలహీనతతో బాధపడుతున్నారు, ఏ దుష్టుడి చేత బంధించబడి ఉన్నారు నాయన. మరి ఉదయ కాలం ముందు మిమ్మల్ని ఆరాధిస్తుండగా దుష్టుడు వాడి కుంత్రాన్ని యేసు నామములో లయపరచండి నాయన మరి ప్రభువా మరి తండ్రి వారిని విడిపించండి. మీ సమాధానం ప్రతి బిడ్డకి అనుగ్రహించండి ప్రభువా. నాయన మీ వైపు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి నాయన మీ వెలుగును ప్రకాశింపజేసే దేవుడు మీకు స్తోత్రాలు, వందనాలు. మీ కృప దయచేసి మీ రక్షణ ఆనందంతో ప్రతి ఒక్క బిడ్డని నింపి మిమ్మల్ని మహింపరిచేవారుగా సమస్తంలో మీరు తోడేయండి. మహిమ ఘనత ప్రభువాలు మీరు ఒక్కరి పొందుకోమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మనందరం కలిసి మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవం అనే పాటను పాడుతూ దేవుని చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి ఆరాధిద్దామండి. దేశంలో చప్పట్లు కొడుతూ ఆయన మహింపరుదాం. మహిమ ఘనతకు అర్హుడవు యేసయ్య మన దైవము, ఆయనకి స్తోత్రాలు చెల్లిద్దాం.
మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే. రెండు చేతులు ఆకాశం వైపు చాపి యేసయ్యకి మనసారా స్తుతిద్దాం. ఆరాధనా నీకే నా యేసయ్య, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే నా యేసయ్య. ఆరాధనా నీకే నా యేసయ్య, ఆరాధనా నీకే. ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. మనసారా స్తుతిద్దాం, గణపరుద్దాం. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే నా యేసయ్య, ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే నా యేసయ్య, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే నా యేసయ్య, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును. మనల్ని స్వస్థపరిచే యెహోవా మనతో ఉన్నారు. వ్యాధులైనప్పటికీ, మృత్యమైన డిసీజ్ అయినప్పటికీ యేసయ్య మనల్ని కాపాడే దేవుడు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు.
మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా రాఫా, యెహోవా ఈయన చూచుకొనును, సర్వము సమకూర్చును. కలిసి చప్పట్లు కొడుతూ దేవాన్ని మహిమపడతాం. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే. ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే. ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే. అందరు కలిసి దేన్ని స్తుతిద్దాం, ఆయన గణపరుద్దాం. రెండు చేతుల ఆకాశం వైపు చాపి, యేసయ్యా నన్ను నిత్య ప్రేమతో ప్రేమించావు తండ్రి, నీకే స్తోత్రాలని మనసారా దేన్ని కీర్తిద్దాం, ఆయన మహింపరుద్దాం. అందరు కలిసి దేన్ని స్తుతిద్దాం. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించావు తండ్రి, నీకే స్తోత్రాలు. రెండు చేతులు ఆకాశం వైపు చాపుదాం. యేసయ్యా నన్ను రక్షించారు, అందరిని బట్టి స్తోత్రాలు తండ్రి. పాపాల ఊబిలో మేము పడి ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా నన్ను బ్రతికించావు తండ్రి, నీకే స్తోత్రాలు ప్రభా. తల్లి ప్రేమ కన్నా మించిన ప్రేమతో, అమూల్యమైన ప్రశస్తమైన రక్తంతో నన్ను కడిగి పవిత్రులుగా పరిశుద్ధులుగా చేశావు తండ్రి, నీకే స్తోత్రాలు. అందరు కలిసి స్తుతిద్దాం. నిత్య ప్రేమతో, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో
రక్షకుడు యేసు, లోక రక్షకుడు యేసు. నీ చిత్తము చేయుటకై, నీ పోలికలో ఉండుటకై, నీ సారూప్యంలో నన్ను ఏర్పాటు చేశాక నీకు ఆ విధంగానే చివరి పాట అందరూ కలిసి పాడదాం. ప్రేమ కలిగి సత్యము పలుకుచు క్రీస్తు వలె సాగుదామా అనే పాటను పాడి ప్రభునామాన్ని గణపరుద్దామండి. ప్రేమ కలిగి సత్యము
పలుకుచు క్రీస్తువలే సాగుదమా అందరితోనూ ప్రతి విషయములో క్రీస్తువలే వెలగెదమా ప్రేమ కలిగి సత్యము పలుకుచు క్రీస్తువలే సాగుదమా అందరితోనూ ప్రతి విషయములో క్రీస్తువలే వెలగెదమా హల్లెలూయా 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 క్రీస్తే వెలుగు క్రీస్తే ప్రేమ క్రీస్తే జగతికి మూలం క్రీస్తే మార్గము సత్యము జీవము క్రీస్తే మనకు ఆధారం క్రీస్తే వెలుగు క్రీస్తే ప్రేమ క్రీస్తే జగతికి మూలం క్రీస్తే మార్గం సత్యం జీవం క్రీస్తే మనకాధారం క్రీస్తే వెలుగు క్రీస్తే ప్రేమ క్రీస్తే జగతికి మూలం క్రీస్తే మార్గం సత్యం జీవం క్రీస్తే మనకాధారం క్రీస్తు యేసుతో నడుచుచు క్రీస్తు ప్రేమను చాటెదమా క్రీస్తు యేసుతో నడుచుచు క్రీస్తు ప్రేమను చాటెదమా క్రీస్తు ప్రేమను చాటెదమా హల్లెలూయా 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 శిరస్సు క్రీస్తు సంఘమునగా సంఘక్షేమం సాధ్యము సంఘమునందు అవయవములై సహకరించుచు సాగును శిరస్సు క్రీస్తు సంఘము నడుమ సంఘక్షేమము సాధ్యం సంఘమునందు అవయవములై సహకరించుచు సాగిదం శిరస్సు క్రీస్తు సంఘము నడుమ సంఘక్షేమము సాధ్యం సంఘమునందు అవయవములై సహకరించుచు సాగిదం సార్వత్రిక సంఘముగా సత్య సువార్తను చాటెదమా సార్వత్రిక సంఘముగా సత్య సువార్తను చాటెదమా సత్య సువార్తను చాటెదమా హల్లెలూయా 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 ప్రేమ కలిగి సత్యము పలుకుచు క్రీస్తువలే సాగుదమా అందరితోనూ ప్రతి విషయములో క్రీస్తువలే వెలగెదమా ప్రేమ కలిగి సత్యము పలుకుచు క్రీస్తువలే సాగుదమా అందరితోనూ ప్రతి విషయములో క్రీస్తువలే వెలగెదమా హల్లెలూయా 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 దేవుని స్తుతించి పరిశుద్ధ ఆదివారం ఈ విధంగా మనం దేవుని ఆరాధించడానికి దేవుని స్తుతించడానికి దేవుని మహింపరచడానికి ఇంతవరకు పాటల ద్వారా దేవుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి ఆయనకి ఎంతగానో వందనాలు చెల్లిద్దామండి. మాతో కలిసి
దేవుని స్తుతించి ఆరాధించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీరందరూ కూడా హృదయపూర్వకమైన ఆరాధనలు చెల్లించారని, ఆయన స్తుతించారని నమ్ముచున్నాం. ఉదయ కాలమందు దేవుని యొక్క శ్రేష్టమైన వర్తమానం కొరకు మనందరం సిద్ధంగా ఉన్నాం. ప్రతిరోజు కూడా దేవుడు మనల్ని దేవుని వాక్యంతో పోషిస్తూ బలపరుస్తూ మన విశ్వాసాన్ని స్థిరపరిచి ముందుకు నడిపిస్తున్నందుకే ఆయనకి ఎంతగానో వందనాలు చెల్లించాలి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఎటువంటి సమస్య, ఎటువంటి శ్రమ క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపలేవు. కాబట్టి ఆయన్ని ప్రేమిస్తూ ఆయన యొక్క విశ్వాసంలో ఆయన మీద భారం వేసి మనం జీవించినప్పుడు దేవుడే మనకి సహాయం ఇచ్చి నడిపించే దేవుడు. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంతో సమస్యల వైపు, శ్రమల వైపు చూడకుండా ధైర్యంతో ముందుకు దేవుని వైపు నడవాలని, దేవుని ప్రేమతో నింపబడి అనేకుల్ని దేవుని ప్రేమను చూపించేవారంగా, క్రీస్తు ప్రేమ వైపు వారిని నడిపించేవారంగా, ఆయన ప్రేమని మనలో చూపించేవారంగా, అనేకులు రక్షణ కొరకు ప్రేమతో మనం ప్రార్థించేవారంగా ఉందామండి. ఈ యొక్క వర్తమానాల్ని అనేకులు షేర్ చేసి ఈ శ్రేష్టమైన వర్తమానాల ద్వారా వారు కూడా బలపరచబడి దీవించబడ్డానికి మన వంతు కృషి మనం చేసి దేవుని యొక్క పనిలో మనందరం కలిసి ముందుకు కొనసాగుదాం. ఈ ఉదయకాలపు ఆరాధన శ్రేష్టమైన వర్తమానాన్ని దైవజనులు మనకు అనుగ్రహిస్తారు. మనం దైవజనులు దేవునికి స్తోత్రాలు. కూడొచ్చిన మీకు అందరికీ వందనాలు. పరిశుద్ధమైన ఆదివారం ఈ విధంగా మనం అందరం కూడా కనీసం చర్చిలో కలవకపోయినప్పటికీ కూడా ఈ రకంగా లైవ్లోనైనా కలుసుకోవడానికి దేవుడు మనకి కృపను అనుగ్రహించాడు. కనుక లైవ్లో కనీసం కూడుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మనం ప్రభువుకు వందనాలు చెల్లించాలి. ఎంతమందికో ఈ అవకాశం లేదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మనం ప్రభువుకు వందనాలు చెల్లించాలి. చాలామంది దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవుని సన్నిధిలో కనీసం వాక్యం వినాలి, ఆరాధన చేయాలి, అటువంటి గ్రహింపు చాలామందికి ఇంకా లేకపోవడం బాధాకరమైన విషయం. ఈ లైవ్లో వచ్చిన వాళ్ళందరికీ ఎవరెవరైతే లైవ్లో వస్తారో వారందరికీ మేము ఒక్కొక్కరికి ఒక 5,000 ఇస్తాం అని అంటే లైవ్లో వచ్చిన వాళ్ళందరికీ ఎంతమంది వస్తారు చెప్పండి కదా? 5,000 వచ్చిన వాళ్ళందరూ మీ ఫోన్పే నెంబర్ చెప్పండి, మీ గూగుల్ పే నెంబర్ చెప్పండి. వచ్చిన వెంటనే మీకు 5,000 మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాం అని చెప్పగానే వందల వేల మంది వచ్చేస్తారు. ఎందుకంటే 5,000 కోసం కక్కుర్తిపడి. ఇవాళ 5,000 కన్నా విలువైంది కాదా దేవుని వాక్యం? దేవుని వాక్యం బంగారం కంటే విలువైంది. బంగారం చాలా విలువైంది. బంగారం కంటే చూసారా, మొన్న ఎవరికో ఒక రాయి దొరికిందంట. ఆ రాయి తీసుకెళ్ళి బంగారం షాపులో చూపించాను. ఎందుకంటే డైమండ్లా కనపడుతుందండి. నిన్న అనుకుంటే కర్నూలులో ఆ రాయిని నాకు అమ్ముతావా అని అడిగి 1,25,00,000 ఇచ్చారంట. ఒక రాయికి 1,25,00,000. అది ఇంకా ఎక్కువ చేస్తుంది. ఆయన కొనుక్కొని ఆయన ఇంకా ఎక్కువ అమ్ముకుంటాడు. ఆయన 2 కోట్లకు అమ్ముకోవచ్చు. కానీ ఇతనికి డబ్బులు అవసరం, కొనేవాడు ఎవరు కొంటారు? కనుక ఆయన నేను కొనుక్కుంటాను అని 1,25,00,000 ఇచ్చాడంట ఒక రాయి. ఇవాళ దేవుని వాక్యం చాలా విలువైంది. అలాంటి విలువైన వాక్యం మన హృదయాల్లో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తుంది. ఇవాళ మనుషులందరూ ఎంతో బాధలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, వేదనలో ఉన్నా, ఇంకా విచారకరమైన సంగతి ఏంటంటే ఇంకా లోకంలోనూ, పాపంలోనూ, చెడుగులోనూ దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం లేకపోవడం బాధాకరమైన విషయం. కనుక దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు దేవుడు దాచి ఉంచిన మేళ్ళు చాలా గొప్ప. నువ్వు దేవుణ్ణి ప్రేమించినంతకాలం దేవుని వాక్యాన్ని ప్రేమించట్లేదు అంటే అర్థం దేవుని సన్నిధి అంటే నీకు గౌరవం లేదంటే అర్థం దేవుని వాక్యం పట్ల నీకున్నటువంటి ఆసక్తి లేకపోవడం బట్టి కూడా మనకొచ్చే దీవెనలు పెండింగ్ పడిపోతూ ఉంటాయి, పోస్ట్ పోన్ అయిపోతూ ఉంటాయి. ఇవాళ
ఇజ్రాయిలీలనే దేవుని ప్రజలకి 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది కనాన్ దేశంలోకి వెళ్ళడానికి? ఎందుకంటే వాళ్ళు దేవుడిని ప్రాముఖ్యంగా ఎంచుకోలేదు. దేవునికి ఇవ్వాల్సిన ఘనతను, గౌరవాన్ని ఇవ్వాల. దేవుణ్ణి పూజించలేదు, ఆరాధించలేదు. సనిగారు, గొనిగారు, కంప్లైంట్ చేశారు. తదుపరి అరణ్యంలోనే రాలిపోయారు. జస్ట్ 40 years స్పాన్. కొంతమందికి 40 సంవత్సరాలు ఉండొచ్చు, కొంతమంది 50 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ అరణ్యంలో 40 సంవత్సరాలు తిరిగి కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. మరి దేవుని ప్రజలు చచ్చిపోవడానికి ఎందుకు అనుమతి ఇచ్చాడు అని అంటే, ఆలోచించండి. ఇవాళ మనం ఎన్ని మరణాలు చూస్తున్నాం, ఇంత భయంకరమైనటువంటి దుర్దినాల్లో ఉన్నాం. కానీ ఇంకా దేవుడు అంటే భయం లేనటువంటి జీవితాలు చాలామంది ఉన్నాయి. కొంతమంది వాక్యం అంటే ఎంతో ఆసక్తి, కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ కూడా వాళ్ళు క్వారంటైన్లో ఉండి, మన విశ్వాసుల్లో కానీ, పాస్టర్ గారుల్లో కానీ, మన బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్లో కానీ కొంతమంది లైవ్ని, దేవుని వాక్యం అంటే ఎంత ఇష్టం అంటే వాళ్ళు జ్వరం వచ్చిన, బాధపడుతున్న, అనారోగ్యంగా ఉన్న లైవ్ని హాస్పిటల్స్లో విన్నారు, కూర్చొని వారి ఇంటి దగ్గర హోమ్ క్వారంటైన్లో విన్నారు. తదుపరి దేవుడు వెంటనే బాగు చేసి, స్వస్థపరిచి, వారికి ఆరోగ్యాలు ఇచ్చి బలంగా వారిని వాడుకోబోతున్నాం. దేవుడిని ప్రేమించే మంచి మనస్తత్వం మనం అందరం కలిగి ఉండాలి. తదుపరి మనం దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఈరోజు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, 1 Corinthians chapter 13. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతాను. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి. దేవుని వాక్యాన్ని చదువుతుండగా మీ దగ్గర బైబిల్స్ ఉంటే, మీ దగ్గర ఉన్న బైబిల్స్ని ఓపెన్ చేసి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 154వ పేజీ నెంబరు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడనైతే మ్రోగడు కంచును గనగనలాడు తాళమునయ్యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను ప్రకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడును. బేదల పోషణ కొరకున ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదాం, కొంత మట్టుకు ప్రవచించుచున్నాం. కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె తలంచుతుని, పిల్లవాని వలె యోచించి, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసింది. ఇప్పుడు అద్దంలో చూచినట్లు సూచనగా చూచుచున్నాను, అప్పుడు ముఖాముఖిగా చూతును. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి ఈ 13వ అధ్యాయాన్ని గురించి మనం మెడిటేట్ చేసుకుందాం కొద్ది నిమిషాలు. 13వ అధ్యాయంలో లవ్ గురించి రాయబడి ఉన్నది. ఈరోజు ప్రేమ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ భాగాన్ని 3 కింద విభాగించవచ్చు. ఈ
ఈ ప్రేమ గురించి రాయబడినటువంటి ఈ అధ్యాయంలో మనం 3 విషయాలు ప్రేమ గురించి విభాగించవచ్చు. ఫస్ట్ మనం చూస్తే మొదటి వచనం నుండి మనం చూసినట్లయితే 3వ వచనం వరకు, మొదటి వచనం నుండి మొదటి అధ్యాయము 13వ అధ్యాయం మొదటి వచనం నుండి 3వ వచనంలో నుంచి యాబ్సెన్స్ ఆఫ్ లవ్ గురించి, అనగా ప్రేమ లేకపోవడం వలన కలిగే అనర్థం, లేక ప్రేమ లేకపోకుండా నీకు అన్నీ ఉన్నాయి కానీ ప్రేమ లేదు అని అర్థం. యూ హ్యావ్ ఆల్ దిస్ థింగ్స్, యూ మే బి ఎ ప్రీచర్, ప్రసంగికుడు అయి ఉండొచ్చు, ప్రవచించేవాడు అయి ఉండొచ్చు, యూ మే హ్యావ్ ఫెయిత్, విశ్వాసం ఉండొచ్చు నీకు, యూ మే డూ గుడ్ థింగ్స్, నువ్వు మంచి పనులు చేయొచ్చు, నువ్వు భాషల్లో మాట్లాడవచ్చు, నీకు ప్రవచన వరాలు ఉండొచ్చు, నువ్వు మంచి పనులు చేయొచ్చు, కానీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్, ప్రేమ లేకపోవడం, సో యాబ్సెన్స్ ఆఫ్ లవ్ ఈస్ వేస్ట్, నథింగ్. సో ప్రేమ అనేది చాలా ఇంపార్టెన్స్ గురించి మొదటి 3 వచనాలు చెప్తాను. ఇక మిగిలిన 4వ వచనం నుండి మనం చూస్తే, 4వ వచనం నుండి మరి 7వ వచనం వరకు చూస్తే, 4 నుంచి 7 వరకు చూస్తే ద నేచర్ ఆఫ్ లవ్, అంటే ప్రేమ కలిగి ఉండడం వలన కలిగే ఆశీర్వాదాలు. కనుక ప్రేమ కలిగి ఉండడం వల్ల మనం ప్రేమ ఉందని ఎలా చెప్పగలం? చాలా ఇంపార్టెంట్ అది. కనుక ఆ నేచర్ ఆఫ్ లవ్ గురించి మనం, ఆ ప్రేమ ఒక వ్యక్తిలో ఉందని ఎలా చెప్తారు? ఇది చాలా ఇంపార్టెంట్. ఇవాళ మనందరికీ ప్రేమ అనేది ఎలా వస్తుంది? చాలాసార్లు ప్రేమ అంటే నాకు ఉంది కదా అండి ఫీలింగ్ అనుకుంటాం ప్రేమ అంటే. సో హియర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ గాడ్స్ లవ్. ఒక వ్యక్తిలో దేవుని ప్రేమ ఆ వ్యక్తిలోకి ఎలా వస్తుంది అని అంటే, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని ప్రేమ అతనిలోకి వస్తుంది. అనగా దేవుని ప్రేమ ఎవరిలో ఉంటుంది అంటే, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తిలో మాత్రమే దేవుని ప్రేమ ఉంటుంది. ఇవాళ విచారకరమైన విషయం ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెప్పే అనేక మంది క్రైస్తవుల్లో కూడా ఆ దేవుని ప్రేమ లేకపోవడం దురదృష్టకరం. ఎందుకు లేదు అనుకోవాలా? ఎందుకంటే వారు నిజంగా సరిగ్గా మారలేదు, పరిశుద్ధాత్ముడిని కలిగి లేరు అని చెప్పుకోవాలి. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం మనం చదివితే, ఎందుకనగా చూసారా, మనకి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడుచున్నది. చూసారా, దేవుని ప్రేమ మన హృదయాల్లోకి ఎలాగొచ్చింది అంటే పరిశుద్ధాత్మ ద్వారా. మళ్ళీ చదవండి ఆ మాట 5:5. ఎందుకనగా చూసారా, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా, అది పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. సో మనం ప్రేమతో నింపబడతాం ముందు. ఆ ప్రేమ మనం నిండిపోయిన తర్వాత ఇతరులకి ఆ ప్రేమను అందిస్తాం. మన బింది నిండిపోతే ఇంకొకరికి అవకాశం. సో మనం ప్రేమతో నింపబడడానికి కారణం ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. ఇవాళ చాలామందిలో దేవుని ప్రేమ లేకపోవడానికి గల కారణం వారిలో దేవుని ఆత్మ లేకపోవడం. పరిశుద్ధాత్మను కలిగినటువంటి వారిలో దేవుని ప్రేమ ఉంటుంది కనుక చూసారా, వారు నేచర్ ఆఫ్ ద లవ్, ఆ ప్రేమ కలిగినటువంటి ఆ జీవితాన్ని వారు జీవిస్తారు. ఇక 3వ భాగానికి వస్తే, ఆ 7వ వచనం నుండి చివరి వరకు మనం చదివితే, లవ్ అనేది శాశ్వత కాలం ఉండును, లవ్ ఈజ్ పర్మనెంట్. సో ఈ 3 భాగాల కింద మనం విభజించవచ్చు.
డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ భాగం లవ్ లేకపోతే మస్ట్ యాబ్సెన్స్ ఆఫ్ లవ్. లవ్ లేకపోతే నీకు ఉపయోగమే లేదు. ప్రేమ అనేది వెరీ ఎసెన్షియల్. 2, లవ్ అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటి. ఇక 3వది లవ్ అనేది శాశ్వతం. అది ఇవాళ నాకు 3 వివరించడానికి సమయం ఉండకపోయినప్పటికీ కూడా మొదటి నుంచి చెప్పకుండా నేను 4వ వచనం నుంచి చెప్తా. అనగా వాట్ ఈజ్ గాడ్స్ లవ్, దేవుని ప్రేమ అంటే ఏంటి. దేవుని ప్రేమ అంటే చాలా ఇంపార్టెంట్. గాడ్స్ లవ్ అంటే మొదటిది చదవండి, 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించను. చదువుదాం, అదంతా చదివేద్దాం. ప్రేమ దీర్ఘకాలం సహించను, దయ చూపించను, మత్సరపడదు. ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారం మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాలుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఇది ప్రేమ అంటే. ఇవాళ దేవుని బిడ్డలుగా ఈ ప్రేమ అంటే ఏంటో మనము ఒక్కొక్కటి మనం కొద్దిగా ధ్యానం చేసుకుందాం. మొత్తం ధ్యానం చేసుకోకపోయి సో త్వరగా నేను చెప్తాను. వాట్ ఈజ్ లవ్, లవ్ అంటే ఏంటి, గాడ్స్ లవ్ అంటే ఏంటి. గాడ్స్ లవ్ అంటే మొదటిది, గాడ్స్ లవ్ అంటే లవ్ విచ్ విల్ కంటిన్యూ ఇస్ గాడ్స్ లవ్. అంటే కొనసాగబడేది దేవుని ప్రేమ. కంటిన్యూయింగ్ లవ్ ఇస్ గాడ్స్ లవ్. అంటే అర్థమైందా మీకు? ఈ లవ్లో హద్దులు ఉండవు, బ్యారియర్స్ ఉండవు, ఆగిపోదు మధ్యలో. ఈ లోక సంబంధమైన లవ్లు ఎలాగుంటాయి అని అంటే కొంతకాలమే. అంటే ఏంటనంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదు కాబట్టి నేను నిన్ను ప్రేమించట్లేదు, అంతే. యూ డోంట్ లవ్ మీ, ఐ డోంట్ లవ్ యూ కదా. 2, ఈ లోక సంబంధమైన ప్రేమ ఏంటంటే కొద్ది కాలం ప్రేమిస్తావు, తర్వాత నీకేదో నష్టం జరిగింది, నువ్వు ఇక ప్రేమించడం ఆపేశావు. అంటే బ్రేక్ డౌన్ ఉండదు, అది అర్థం. ప్రేమ కొనసాగుతుంది అని రాసుకోవచ్చు. దాన్ని మనం తెలుగులో చదువుకున్నాం, దీర్ఘకాలం సహించును అని అర్థం. దీర్ఘకాలం సహించును అంటే ఏంటి అర్థం? ఆగదు. ప్రేమ కంటిన్యూ, ప్రేమ కొనసాగుతుంది. ఇవాళ నిజంగా నీలో దైవికమైన ప్రేమ ఉంటే చూసారా, ఇవాళ మీ ఆవిడ నిన్ను వదిలేసినా సరే, మీ ఆవిడ మరో ఇంకొకరిని పెళ్లి చేసుకున్నా సరే, నువ్వు ప్రేమించాలి. అంటే అర్థం ఏంటి? ఆమె నాకు అపకారమే చేయని, బట్ ఐ స్టిల్ లవ్ హర్. అసలు హేట్రెడే లేదు. నువ్వు సుఖంగా ఉంటానంటే, నువ్వు ఇంకొకరితో సుఖం ఉంటానంటే ఉండు, పర్వాలేదు నాకు. అది అంటే ఎంత ప్రేమ అని అంటే తప్పు చేసిన దీర్ఘకాలము సహిస్తుంది అన్నమాట. సహనం అనేది ఉంటుంది, ఓర్చుకుంటుంది. ఇప్పుడు చూడండి, అది దైవికమైన దేవుని ప్రేమ. కొరింథీయులకి మొదటి మనం ఎక్కడ పేతురు రాసిన పత్రిక, 2వ పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనం చూస్తే, 3వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. చదవండి, 2వ పేతురు రాసిన పత్రిక 3:8. ప్రియులారా, ఏమనగా చూసారా, ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరాలు. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేసేవాడు కాడు, కానీ అది ఎవడునూ నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం. అది దేవుడి ప్రేమ, దీర్ఘశాంతము, పేషెన్స్. మీ ఎడల ఎందుకు? అందరూ మారాలి, ఇంకా మారాలి, ఇంకా మారాలి. వచ్చి కదా యేసయ్య. ఇంత భయంకరమైన పరిస్థితులు ఎందుకు? వెళ్ళిపోవచ్చు మన అందరం. కానీ యేసయ్య రాకడ ఎందుకు ఆలస్యం? ఎందుకనంటే ఆయన ప్రేమ, ఆయన లవ్. ద లవ్ విల్ కంటిన్యూ ఈవెన్ దో వీఆర్ ఆల్ సిన్నర్స్. ఎంతగా బాధ పెడుతున్నా ఆయన్ని, ఎంతగా ఇబ్బంది పెడుతున్నా ఆయన్ని, ఎంతగా ఆయన హృదయాన్ని దుఃఖ పెడుతున్నా, స్టిల్ హీ లవ్స్ యూ. దట్ ఈస్ గాడ్స్ లవ్. అది మనం కలిగి ఉండాలా. ఎందుకని?
గాడ్స్ లవ్ మనలో ఎందుకు వస్తుందంటే బికాస్ గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ అస్. పరిశుద్ధాత్ముడు మనలో వచ్చి నివసిస్తున్నాడు కాబట్టి ఆ దేవునికి ఉన్నటువంటి ఆ దీర్ఘశాంతం మనలో కూడా వస్తుంది. అంతేగాని మనం దీర్ఘశాంతం కోసం ప్రయాసపడవలసిన అవసరం లేదు. ప్రేమ అనేది దేవుని ప్రేమ మనలోకి వస్తే మనం దేవుని ప్రేమతో దీర్ఘశాంతం కలిగి జీవిస్తాం. అందుకని ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. లవ్, ఆ లవ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లోక సంబంధమైన ఫీలియో లవ్ గురించి, ఫ్రెండ్షిప్ లవ్ గురించి, ఎరోటిక్ లవ్, రొమాంటిక్ లవ్ గురించి కాదు నేను మాట్లాడేది. ఎరోస్ గురించి, ఫీలియో గురించి, స్టార్జే గురించి కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అగాపేస్ లవ్. అగాపే అంటే అర్థం గాడ్స్ లవ్, దేవుని ప్రేమ ఎలాగుంటుంది. ఇవాళ దేవుని బిడ్డల్లో దేవుని దైవికమైన ప్రేమ ఉందా? విచారకరమైన సంగతి. మినిస్ట్రీ చేస్తున్న సేవకులు ఉన్నారు చాలామంది, బట్ ప్రేమ లేకపోవడం. ప్రేమ అంటే ఏంటి? ఏదో సహాయం చేయడమే ప్రేమ అనుకుంటాం. అది కాదు ప్రేమ అంటే. అది ఒకటే ప్రేమ అయితే అక్కడ రాసున్న 2వ వచనాన్ని చదివితే, లేక 3వ వచనాన్ని 13:3లో పేదల కొరకు నా ఆస్తంతా ఇచ్చినను అంటే అర్థం ఏంటి? పేదల పోషణ కొరకు నా ఆస్తంతా ఇచ్చినను అంటే ఏంటి అర్థం? డబ్బులన్నీ ఇచ్చేసాం. డబ్బులన్నీ ఇచ్చేసి ప్రేమ లేక, అంటే డబ్బులు ఎందుకు? డబ్బులు ఇవ్వడం వల్ల ప్రేమ ఉన్నట్టు కాదు అని అర్థం. చూడు, కొంతమంది ఏమనుకున్నంటే ప్రేమ అంటే ఏమి సహాయం చేయరండి, సహాయం చేయడమే కదా ప్రేమ. నో 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 నో, దట్స్ నాట్ ఓన్లీ లవ్. లవ్ అంటే సహాయం చేయడమేనే, గుడ్ వర్క్స్ చేయడమేనా ప్రేమ అంటే? దట్స్ నాట్ వాట్ బైబుల్ సేస్. గాడ్స్ లవ్ అంటే గుడ్ వర్క్స్ మాత్రమే దేవుని ప్రేమ అనేది రాంగ్ ఆన్సర్. గుడ్ వర్క్స్ ఒకటే కాదు. దైవికమైన ప్రేమ అంటే నువ్వు ఆస్తంతా ఇచ్చేసిన, చదవండి అక్కడ రాసి ఉంది, ఆస్తంతా ఇచ్చినను పేదల పోషణ కొరకు నా ఆస్తంతా ఇచ్చిన అంటే ఏంటి? గివింగ్ మనీ ఫర్ ద పూర్. పీపుల్ థింక్ దట్ గివింగ్ మనీ ఫర్ ద పూర్ ఈజ్ లవ్. మంచిది, చెయ్యొచ్చు, తప్పులేదు. కానీ అదే ప్రేమ అనుకోవడం కరెక్ట్ కాదు. దేవుని ప్రేమ అనుకోవడం కరెక్ట్. గివింగ్ మనీ, దేవుడికి, అది పేద ప్రజలకి డబ్బులు ఇవ్వడమే ప్రేమ అనుకో. ఇంకా చూడండి అక్కడ రాసు, చూసారా? కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేనివాడనైతే ప్రయోజనమేమీ లేదు. అంటే ఏంటి అర్థం? అంటే నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా, పేదల కోసం బోల్ డబ్బులు ఇచ్చేసినా, పబ్లిక్ వర్క్స్ కోసం, ధనధర్మాల కోసం, మంచి కార్యక్రమాలు చేయడం, ఎంత టైం నువ్వు ఖర్చు పెట్టి ఆఖరికి నీ శరీరాన్ని కూడా కాల్చబడ్డానికి ఇచ్చేసిన ప్రేమ లేకపోతే మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఇవన్నీ చేసేది ప్రేమతో కాదు, పేరు కోసం, పేరు కోసం, మెప్పు కోసం, ఘనత కోసం, గౌరవం కోసం. ప్రేమతో కాదు. ప్రేమ అనేది ఇతరుల కొరకు చేసేది. కానీ ఈడు చేసేది దాన ధర్మాలో, పుణ్యకార్యాలు, మంచి పనులు, భోజనాలు పంచడం, ఇంకొకటో ఏదోనో మంచి పనులు చేసి ఈడికి పేరు తెచ్చుకోవడానికి ఆ మోటివ్తో చేస్తున్నారు. కాబట్టి లవ్ లేదని అన్నాడు. మోటివ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి ఆ మోటివ్? నీ గొప్ప పేరు నీ డబ్బా చెప్పుకోవడానికి. చూడు అంత చేశాను, చూడు ఇంత చేశాను, చూడు అంతమందికి ఉపకారం చేశాను, చూడు ఎంతమందికి ఉపకారం. పేరు లేకపోతే కుదరదు మనకు. కొంతమందికి చెప్పాలి, అవసరమైతే న్యూస్ మీడియాలో కూడా రావాలి, పేపర్లో వేయించుకో. తప్పదు ఇప్పుడు. ఎందుకంటే కొన్నిసార్లు నీకు ఇచ్చినటువంటి వారు లెక్క అడుగుతారు కాబట్టి కొన్ని ఫోటోలు తీయడమో చెప్పడమో తప్పలేదు. కానీ నీ మోటివ్ మంచిది కాదన్నప్పుడు నువ్వు చేసే ఎన్ని మంచి పనులైనా సరే అదే ప్రేమ అనుకోవడం కరెక్ట్ కాదు. మరి ఏంటి దైవికమైన ప్రేమ? దైవికమైన ప్రేమ అంటే నీ కుటుంబ సభ్యులైనా, నీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, నీ సంఘంలో ఉన్నవారైనా, నీ దైవజనులు ఎవరైనప్పటికీ కూడా వారు నీ ఎడల తప్పు చేసినా, వారి ఎడల నీకు బాధ పెట్టినా, నువ్వు స్టిల్ యూ లవ్ దెమ్ అండ్ దాట్ ఈజ్ గాడ్స్ లవ్. అది దీర్ఘశాంతం అంటే. నిన్ను బాధ పెట్టినప్పటికీ కూడా, నిన్ను ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా, చూసారా? కనుక హోప్ అంటే ఎండ్యూరింగ్ ఆల్ థింగ్స్ అని అన్నారు ఇంగ్లీష్లో. ఎండ్యూరింగ్ అని అంటే సహించుకోవడం. సహనం అనేది ప్రేమ. దేవుని బిడ్డల్లో ఆ సహనం లేకపోవడం బాధాకరమైన విషయం.
ఇవాళ అందుకనే చాలామంది ఆ ప్రేమలో నిలబడలేక, ప్రేమ అంతము వరకు సహించువాడెవడో. ప్రేమ అంతం వరకు ఉండాలి, చివరి వరకు ఉండాలి. కొన్నిసార్లు ప్రేమ ఎంతవరకు ఉంటుంది? 4 రోజులు ఉంటుంది. ఎన్ని మందిని చూడలేదు. విశ్వాసంలో ఉన్న విశ్వాసులు కూడా దేవుడి మీద ప్రేమ కొద్ది రోజులు ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. ఒకరి మీద ఒకరు ప్రేమ కొద్ది రోజులు ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. ఇవాళ మన ప్రేమలు నిలబడకపోవడానికి గల కారణం ఏమిటి అని అంటే మనలో దైవికమైన ప్రేమ లేదు కనుకనే. సో వెన్ యూ డోంట్ హ్యావ్ దట్ లవ్, ద లవ్ విచ్ హ్యావ్ పేషెన్స్, దట్ మీన్స్ యూ డోంట్ హ్యావ్ గాడ్స్ లవ్. సో గాడ్స్ లవ్ ఈజ్ పేషెన్స్. పేషెన్స్ అంటే ఏంటి అంటే అర్థం దీర్ఘకాలం సహించు. 1 రోజు 2 రోజులు కాదు, దీర్ఘకాలం, దీర్ఘశాంతం, కంటిన్యూ, పేషెన్స్, ఓపిక. అది లేదు నీలో. కానీ నువ్వు దాన ధర్మాలు చేస్తున్నావు, పుణ్యకార్యాలు చేస్తున్నావు, ఇంకా ప్రేమ అంటే అదే అనుకోవడం బుద్ధి తక్కువ పని. దేవుని వాక్యం చెప్పేది ప్రేమ అంటే దీర్ఘకాలం సహించేది ప్రేమ. 4 రోజులు ఉండేది ప్రేమ కాదు. వాళ్ళు అందంగా ఉన్నప్పుడు ప్రేమిస్తారు, అందం కాస్త పోతే. ఒక అబ్బాయి అమ్మాయి లవ్ చేసి పెళ్లి చేసుకున్నారట. ఒకడు చాలా అందగాళ్ళు, వాళ్ళు ఇద్దరు చాలా అందంగా ఉంటారు. వాళ్ళ అందం ఒకరికొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఆయన మిలిటరీలో పనిచేస్తాడు, యుద్ధంలో. ఆ యుద్ధ రంగంలోకి వెళ్ళినప్పుడు ఆయన ఒకరోజు యుద్ధం చేస్తుండే సమయంలో ఆయన కమాండర్ గారు ఇచ్చిన సలహా మేరకు ముందుకు వెళ్ళవలసి వచ్చింది. సో మూవ్ ఫార్వర్డ్ అని ముందుకు వెళ్తున్న సమయంలో ఆ శత్రువులు వేసినటువంటి బాంబుల దాడిలో ఆయన చచ్చిపోవలసినోడే, అలాంటిది బ్రతికాడు. కానీ మొత్తం ఆ బాంబుకి మనిషి అంతా కాలిపోయాడు. ఆయన ఒళ్ళంతా కాలిపోయింది, ఆయన ముఖం అంతా కాలిపోయింది, మొత్తం కాలిపోయింది. నల్లగా తెల్లగా బొబ్బర్లు వచ్చేసి అసహ్యంగా ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలి అని అంటే ఆ అద్దంలో ఆయన ముఖం చూసుకుంటేనే అంత అసహ్యంగా ఉన్నాడు. చాలా బాధపడి ఏడుస్తూ అన్నాడు అని అనుకున్నాడంట మనసులో. ఇప్పుడు నా భార్య నన్ను ఇంకేం ప్రేమిస్తుంది, నన్ను నేనే ప్రేమించుకోలేని హీనస్థితిలో నేను ఉన్నాను అని బాధపడుతున్న సమయంలో 4 రోజులకి వాళ్ళ ఆవిడకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వాళ్ళ ఆవిడ వచ్చింది. రావడమే ఏం చేసిందో తెలుసా? అతని ముఖం మీద పడి అతని ముఖాన్ని, కాలిపోయిన బొబ్బలు వచ్చిన కురుపులతో ఉన్న ముఖాన్ని ముద్దు పెట్టుకుంది. ఏడుపు వచ్చేసింది తనకి. ఏంటి, నన్ను నువ్వు ఇంకా ప్రేమిస్తున్నావా? నా ముఖం చూడడానికి అందవికారంగా ఉన్నప్పటికీ స్టిల్ యూ లవ్ మీ. లవ్ అంటే అది నిజమైన గాడ్స్ లవ్. అంటే అందంగా ఉన్నప్పుడు ప్రేమించడమే కాదు, అందం లేనప్పుడు కూడా ప్రేమించడం అనేది. ఇప్పుడు అందంగా ఉన్న అబ్బాయిని ఎత్తుకోవడం చాలా ఈజీ. ఆడికి అన్ని కురుపులు ఉన్నాయనుకో, సీమి రసి కారుతుంది అనుకో, ఆడి మూతంతా సీమి మొత్తం కురుపులు ఉన్నాయనుకో, ఆడి ముఖం అంతా కురుపులు, బొగ్గల నిండా కురుపులు. ఆయన్ని తీసుకొని ఎత్తుకొని ముద్దు పెట్టుకోగలవా? దాన్ని కృప అన్నారు. అంటే అనర్హుడైన వారిని ప్రేమించేది కృప. సో లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు గమనించారా? దేవుని ప్రేమ అనేది దీర్ఘకాలం సహించేది. అందుకని కొద్ది కాలం ఉండేది ప్రేమ కాదు. ఇవాళ నీకు డబ్బులు ఇస్తున్నాను అనుకో, నేను డబ్బులు ఇచ్చినంత కాలం నన్ను నువ్వు ప్రేమిస్తావు. ఎందుకని? ప్రతిరోజు ప్రతి నెల నాకు 1000 రూపాయలు ఇస్తున్నాడండి, చాలా మంచి అయినానండి, ప్రతి నెల ఆపడండి అయినా నాకు 1000 రూపాయలు ఇస్తాడు. ఉదాహరణ. నేను ఎప్పుడైతే మానేశానో నా గురించి చెడ్డ చెప్పడం ప్రారంభిస్తుంది. ఆయన మంచోడు కదండి, అసలు ఎవడండి బాబు, ఇచ్చిందంతా ఒక ఎత్తు అయిపోయింది, తీసేసుకున్నాడు ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఏదో ఒక కారణం చేత 1 నెల 2 నెలలు ఇవ్వలేని పక్షాన అతనితో మాట్లాడు, అతనికి ఫోన్ చేయడు, ప్రేమించడం ఆగిపోయింది. అంటే దేవుని ప్రేమ ఉన్నట్ట లేనట్టు. చూసారా? మన ప్రేమ ఇలాగ డిపెండ్ అయి ఉంటుంది. డబ్బు ఉంటే ప్రేమిస్తాం, సహాయం చేస్తే ప్రేమిస్తాం, నాకు ఉపకారం చేస్తే ప్రేమిస్తాం, నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను. అది కాదు. నిజమైన దైవికమైన ప్రేమ, సహనం అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పేషెన్స్, దట్ మీన్స్ యూ డోంట్ హ్యావ్ గాడ్స్ లవ్.
క్లియర్? సో ప్రేమ అంటే మొదటిది కంటిన్యూయింగ్ లవ్ అని రాసుకోండి. అది లాంగ్ సఫరింగ్, సఫర్స్ లాంగ్. ఎంతకాలమైనా నువ్వు బాధ పెట్టినా ఇంకా స్టిల్ హీ లవ్స్ యూ. దట్ ఈస్ గాడ్స్ లవ్. దేవుడిని మనం ఎంత బాధ పెట్టినా ఇంకా ఆయన ప్రేమిస్తున్నాడు మనల్ని. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. చూడండి, ఇజ్రాయిలీలు ఎంత బాధ పెట్టినా అండ్ స్టిల్ లవ్స్ దెమ్. యూనో, ఎంత మంచి దేవుడు. ఈవెన్ అక్కడ మనం చూసాము, వాళ్ళు ఐగుప్తి ఎవరు చెరకెళ్ళిపోయినా దేవుడు ప్రేమించాడు. ఐగుప్తు చెర 430 సంవత్సరాలు. బబులోని చెరకెళ్ళిపోయిన యూదుల్ని దేవుడు ప్రేమించి, నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు, నేను మిమ్మల్ని మరువను, మిమ్మల్ని నేను జ్ఞాపకం చేసుకుని మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు. వాళ్ళకి మళ్ళీ వాళ్ళ దేశం వాళ్ళకి ఇచ్చాడు. సో మన దేవుడు ఎంత మంచి దేవుడు అని మనం ఎన్ని తప్పులు చేస్తున్నప్పటికీ కూడా ఎంత బాధ, హీ స్టిల్ లవింగ్ us బికాస్ హిస్ లవ్ ఈస్ కంటిన్యూయింగ్. దిస్ ఈస్ కాల్డ్ పేషెన్స్. వాట్ ఈస్ గాడ్స్ లవ్? రెండోది మనం చూస్తే గాడ్స్ లవ్ అంటే దయ చూపించను. అంటే ఏంటి అర్థం? లవ్ ఇన్ యాక్షన్ ఈజ్ గాడ్స్ లవ్. మొదటిది లవ్ దట్ కంటిన్యూస్ ఈజ్ గాడ్స్ లవ్. కంటిన్యూగా చూపించేది దేవుని ప్రేమ. ఇక రెండోది దేవుడి ప్రేమ అంటే ఏంటనంటే యాక్షన్. ప్రేమ అనగా అర్థం యాక్షన్, లవ్ ఇన్ యాక్షన్. లవ్ ఇన్ యాక్షన్ అంటే అర్థం ఏంటి? ప్రేమ చేతల్లో చూపిస్తుంది. ఇప్పుడు చెప్పాం కదా, నిజమైన ప్రేమ కైండ్నెస్. మనం అడుగుతాం కదా, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్నెస్ అంట. మీరు చూపించినటువంటి దయను బట్టి వందనాలు. మీరు చూపించిన దయ. ఒక వ్యక్తిలోకి దయ ఎలా చూపిస్తాడు? ప్రేమను బట్టి దయ చూపిస్తాడు. దయ చేయండి అని అడుగుతాం మనం, ప్లీజ్. దయ చేసినప్పుడు థ్యాంక్ యూ చెప్తాం. దయ అంటే అర్థం చూసారా, కైండ్నెస్. ఇవాళ దయ కలిగిన కార్యాలు చేస్తాం. ఇవాళ ఎంతమందిలో నిజంగా దయ అనేది ఉంది? దయ అంటే అర్థం ఇతరులకి మంచి చెయ్యాలి అనేటువంటి ఆలోచన, అది అర్థం. దయ అంటే అర్థం షోయింగ్ కైండ్నెస్ టు అదర్స్. ఇతరులకి మనం దయ కలిగి మనం చూపించే. ఉదాహరణ చెబుతా. ఇప్పుడు నువ్వు ఆదివారం అన్నం వండుకున్నావు, కూర వండుకున్నావు. మీ ఇంట్లో నలుగురు ఉన్నారు. ఆ నలుగురికి మీ భార్య, మీ భర్త, 2 పిల్లలకి వండుకొని అదే నీకు భోజనం ఉంది. సడన్గా మీ చుట్టాలు వచ్చారు, లేకపోతే మీ సంఘ బిడ్డలు వచ్చారు, లేదా ఎవరో వచ్చారు. భోజనం చేయండి అని అడిగావు. వద్దులేండి పర్లేదు, చేయండి. నువ్వు వండుకున్నది నలుగురు కోసం. ఆ నలుగురు భోజనం, మీరు చాలా ఆకలి మీద ఉన్నారు, మీరు 2 రోజులు తినలేదు. ఇప్పుడు మీరు మీ ఆకలిని చంపేసుకొని ఇతరుల గురించి మీరు భోజనం పెట్టారు, వాళ్ళకి భోజనం వడ్డించేశారు, మీకు కనీసం కొంచెం కూడా లేదు. మొత్తం పెట్టి మరి అంతే కదా, నలుగురు తయారు చేశారు, వాళ్ళు వచ్చింది 5గురు, కనీసం కొంచెం కూడా మిగలలా. దాన్ని ఏమంటారంటే దయ అంటారు. దయ అంటే అర్థం ఏంటంటే మన కోసమే చూసుకోకుండా ఇతరుల యొక్క అవసరతలను చూసేవాడు దయ కలిగి ఉంటాడు. అటువంటి దయ దేవుని బిడ్డల్లో చూసారా, దయ కలిగిన మనస్సు ఎవరిలో ఉంటుంది అంటే దేవుని బిడ్డ. లవ్ ఇన్ యాక్షన్ అంటే వారు దయ చూపిస్తారు కానీ వారు హార్ష్గా బిహేవ్ చేయరు. అంటే అర్థం ఏంటంటే వారు చాలా గర్విష్ఠులుగా ప్రవర్తించరు. ఒక మాటలో చెప్పాలంటే ఎలా అని అనరు. అమ్మ అన్నం వేయి అని అడిగారు అనుకో, బాబు లేదు నాయన అని చెప్పి పంపించడం అని, ఎలా ఇక్కడ చెలా అని కట్టిన కొంతమంది ఏంటి కైండ్నెస్సే ఉండదు. వెళ్ళమని చెప్పి వినపడదా నీకు? దట్స్ కాల్డ్ ర్యాష్ లాంగ్వేజ్. సో కైండ్నెస్ ఉన్నవాడిలో అలాంటిది ఉంటుంది. మన మానవ నైజంలో అందరికీ ఉంటుంది ఇది అంటే. కానీ ఎప్పుడైతే దైవికమైన ప్రేమ ఉంటుందో మనలో కైండ్నెస్ వచ్చేస్తుంది. సో కైండ్నెస్ వల్ల ఏమైందనంటే ఇతరుల క్షేమాన్ని చూసేవారు కదా. సో మొదటిది ప్రేమ అంటే ఇట్స్ కంటిన్యూయింగ్ లవ్. ప్రేమ అంటే 2 దయ అంటే అర్థం యాక్షన్లో ఉంటుంది, క్రియలో ఉంటుంది. అంతేకాని నాకు లవ్ ఉందని చెప్పి ఏ పని చేయకుండా ఉండడం లవ్ కాదు. లవ్ అంటే యూ డూ సంథింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్.
వారి క్షేమం కొరకు, వారి మేలు కొరకు, వారి ఆశీర్వాదం కొరకు, వారి దీవెన కొరకు ఏదో ఒకటి చేస్తాడు. చూడండి, మనం భోజనం లేని వాళ్ళందరికీ భోజనం పంచుతున్నాం, అది కైండ్నెస్. ఇవాళ మన గ్రోసరీస్ లేని వాళ్ళందరికీ గ్రోసరీస్ అందించే, దట్స్ కైండ్నెస్. ఇవాళ ఎవరికైనా డబ్బులు లేనప్పుడు కొంతైనా మనం సహాయం చేస్తున్నాం. అందరికీ చేయలేకపోవచ్చు, ఎందుకంటే ఒకరే నీడికి, ఒకరికి అవసరమే మనం తీర్చగలే. 10 మందికి అవసరం. ఇప్పుడు 100 మందికి మనం అవసరతలు తీరుస్తున్నాం అనుకో. కొంతమంది ఏమనుకుంటారు, నాకే తీర్చాలి మొత్తం అనుకుంటారు. నాకు ఇవ్వలేదు మొత్తం, నాకేమంటే మంచోరు కాదు అనుకుంటారు. ఎవరి గురించో మనకు అనవసరం. మన కైండ్నెస్ మనకు తెలియాలి ముందు. ఎవడో మనల్ని పొగుడుతాడో, ఎవడో మనల్ని మెచ్చుకుంటాడో అది కాదు మనకి ఇంపార్టెంట్. కైండ్నెస్తో ఇప్పుడు నీ దగ్గర 10,000 ఉంది, ఆ 10,000 ఒకరికి ఇచ్చి నువ్వు సహాయం చేయొచ్చు తప్పక. కానీ ఆ 10,000 10 మందికి 1000 తలో 1000 పంచి, లేక 10 మందికి కాకపోయినా కనీసం ఒక 5గురికి తలో 2,000 పంచి ఏదో ఒక రకంగా సాయం చేయొచ్చు. 1,00,000 రూపాయలు మీ దగ్గర ఉన్న 1,00,000 రూపాయలని చూసారా, ఒకరికే 50,000 ఇద్దరికి ఇచ్చేయచ్చు. కానీ ఇంకా చాలామంది అవసరతలో ఉన్నారు, పాపం వాళ్ళని కూడా మనం ఆదుకోవాలి అనే ఆలోచన కలిగిన. ఎందుకంటే నీ సర్కిల్ పెద్దదైనప్పుడు నువ్వు వాళ్ళకి ఉపకారం చేయాలని. దయ అంటే ఇతరుల బెనిఫిట్ కోసం నువ్వు ఎదురు చూసే దయ. దయ అనేది లవ్ ఇన్ యాక్షన్. సో ఇక మూడోది మనం చూసినట్లయితే ప్రేమ మత్సరపడదు. అంటే ఏంటి అర్థం? ప్రేమ మత్సరపడదు. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ప్రేమ మత్సరపడదు. ఇప్పుడు మీకు అర్థమైందా? మొదటిది ఏంటి ప్రేమ అంటే? కంటిన్యూయింగ్ లవ్. రెండోది ఏంటంటే ప్రేమ అంటే యాక్షన్ ఉండాలి. మూడోది ఏంటి ప్రేమ అంటే? ప్రేమ మత్సరపడదు అని అంటే అర్థం ఏంటంటే ప్రేమ ఎప్పుడు కూడా సంతోషిస్తుంది. లవ్ ఆల్వేస్ రిజాయిసెస్ వెన్ సమ్వన్ ఈజ్ హ్యాపీ, వెన్ సమ్వన్ ఈజ్ సక్సెస్ఫుల్. ఎవడన్నా బాగుపడ్డాడు, దీవించబడ్డాడు, అభివృద్ధి పొందాడంటే సంతోషిస్తుంది, కుళ్ళిపోదు. మత్సరం అంటే కుళ్ళిపోద్ది. కొంతమంది కుళ్ళి ఎక్కువ. కొంతమంది నీకు వచ్చిందా, నువ్వు పాస్ అయ్యావా, నీకు వచ్చేసిందా ఉద్యోగం, ఇల్లు కట్టేసుకున్నావా, బండి కొనుక్కున్నావా, చూసారా, ఓర్చుకోలేరు కొంతమంది. ఒకవేళ నవ్వినా బయటికి లోపల కుళ్ళిపోతూ ఉంటారు. కొంతమందికి లోపల కుళ్ళి మత్సరం ఎముకలు కుళ్ళిపోతుందంట. మత్సరం వల్ల లోపల ఎముకలు తినేస్తే చచ్చిపోతారు తొందరగా. మత్సరం ఉన్నాడు. కొంతమందికి మత్సరం అంటే ఏంటంటే ఒకడు బాగుపడితే ఓడ్చుకోలేడు. ఒకడు మంచి, ఇప్పుడు సపోజ్ ఒకడు మంచి బట్టలు వేసుకున్నాడు అనుకోండి, ఈడు వేసుకోకపోతే ఓర్చుకోలేడు. అమ్మ తప్ప. నిజమైన దేవుని ప్రేమ ఉన్నవాడు కుళ్ళిపోతాడుగా ఉండకూడదు, అది అర్థం. అని మరి ఎలాగుంటాడంటే సంతోషించాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక ఉదాహరణ ఎలాగా, మన అందరికీ తెలిసినటువంటి కథే తప్పిపోయిన కుమారుడి కథ. తప్పిపోయిన కుమారుడి కథలో మనం చూస్తాం, వాళ్ళ అన్నయ్యకి సంతోషం ఉందా తమ్ముడు వచ్చాడని? తమ్ముడు వచ్చినందుకు కొంచెమైనా ఆనందం ఉందా? ఏంట్రా సంబరం, ఏంట్రా డ్యాన్స్లు వేస్తున్నారు, ఏంట్రా మ్యూజిక్ ఏంటి, మా ఇంటి నిండా పండగ జరుగుతుందేంటి, ఏంటి మంచి మంచి వాసనలు వస్తున్నాయి, బిర్యానీ వాసన వస్తుంది, మాంసం వాసన, ఏంటి సంగతి అని అడిగితే మీ తమ్ముడు వచ్చాడట, మీ తమ్ముడు వచ్చినందుకు నాన్న పార్టీ చేస్తున్నాడు, నాన్న లోపలంతా పెద్ద విందు జరుగుతుంది, రా అని అంటే ఆడికి కుళ్ళు వచ్చేసింది. కనీసం లోపలికి రావడానికి మనసు లేదు ఆడికి. ఆడు లోపల రావడానికే మనసు లేదు, తినడానికి మనసు లేదు, పార్టీలో సెలబ్రేషన్లో ఏకీపించడానికి మనసు లేదు. నాన్నెళ్ళి రిక్వెస్ట్ చేసినా రానంటున్నాడు. అలాంటి దుర్మార్గులు ఇప్పుడు లేరంటారా? కుళ్ళిబోతులు. కొంతమంది అంతా కుళ్ళిపోతుంది. అంటే మత్సరం, ఎముకలకి కుళ్ళు. ప్రేమ అనేది దైవికమైన ప్రేమలో మత్సరం ఉండదు. మరేముంటుంది? సంతోషం ఉంటుంది. అది దైవికమైన ప్రేమ. నిజమైన గాడ్స్ లవ్లో హ్యాపీనెస్, జాయ్, ఆ సంతోషం. ఎందుకంటే ఆత్మ ఫలమే సంతోషం. రిజాయిసింగ్ వెన్ సమ్వన్ ఈజ్ హ్యాపీ, రిజాయిసింగ్ వెన్ సమ్వన్ ఈజ్ సక్సెస్ఫుల్, రిజాయిసింగ్ వెన్ సమ్వన్ ఈజ్ బ్లెస్డ్. నిజంగా దేవుడు నేను బ్లెస్ చేశాడు, నేను చాలా సంతోషం. నన్ను బ్లెస్ చేయలేదు అనుకోకూడదు. ఏంటి నువ్వు మంచి బిర్యానీ ఉండేవా, మా ఇంట్లో ఇవాళ సారే అనుకోకూడదు. సంతోషించాలి. వాళ్ళు బిర్యానీ ఉండేందుకు నువ్వు లొట్టలు వేసుకోకూడదు. నువ్వు లొట్టలు వేసుకొని నాకేమో సారు, నాకేం పచ్చడి, వాళ్ళకేమో మంచి బిర్యానీ వండారంట, మాంసం వండారంట, వాళ్ళకుందో నాకు లేదు, వాళ్ళు మేడ కట్టుకున్నారంట, వాళ్ళు కలర్ టీవీ కొనుక్కున్నారంట, నేను ఇంకా ఇందులోనే ఉన్న బ్లాక్ అండ్ వైట్లో ఉన్నా. బ్లాక్ అండ్ వైట్ ఇప్పుడు ఆడికి లేదులే.
కానీ నేను చెప్తున్నాను ఏంటనంటే చదవండి 15వ అధ్యాయంలో లూకాసు వార్తలో 25వ వచనం నుంచి చదివితే, లూకాసు వార్త 15వ అధ్యాయం 25వ వచనం నుండి చూసారా? అప్పుడు అతని పెద్ద కుమారుడు ఇంటి దగ్గరికి రాగా వాద్యములను నాట్యము దాసుల్లో ఒకని పిలిచి చూసారా? ఆ దాసుడు ఏమన్నాడు అతనితో, చూసారా? క్రొవ్విన దూడను వధించాడు అని చెప్పాడు. కోపపడి, చూసారా? సంతోషానికి బదులు వీడికి ఏముందా? కోపం. కొంతమందికి ఎంత కోపమో. ప్రేమ ఉంటే కోపం ఉండదు బాబు. చూసారా? కోపపడుడి. కరెక్ట్ చేయడానికి కోపపడాలి. అదే కోపం పడరు కదా కొంతమంది అంటారు. కరెక్ట్ చేయడానికి కోపపడాలి. తప్పు చేస్తున్నారు అనుకోండి, కరెక్ట్ చేయాలి కదా. కానీ నిజమైన కోపం కరెక్ట్ చేస్తుంది, సరి చేస్తుంది. అంతేగాని కోపం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే గ్లడ్జింగ్. గ్లడ్జ్ అంటే ఏంటంటే కక్ష, కార్పణ్యం. కయ్యూను తన తమ్ముడి మీద ఏం చేశాడు? కోపపడ్డాడు. అంటే ఏంటి కోపం అంటే? కక్ష కాదు. ఆ కోపమే తర్వాత చంపేంత వరకు తీసుకెళ్ళింది. అంటే కోపం అంటే అర్థం ఏంటంటే ఎంత హేట్ చేశాడంటే తన బ్రదర్ని, ఈయన్ని చంపేయాలా ఏంటి? చిన్న విషయం. దేవుడికి అతను అర్పణ ఇష్టపడి నాది ఇష్టపడలేదు, అందుకని చంపేయాలి. కోపం అంటే అది అర్థం. తన సొంత తమ్ముడి మీద అన్నయ్యలైనటువంటి యోసేపు అన్నయ్యలందరూ కూడా, రూబేన్ దగ్గర నుంచి అందరూ కూడా పగబట్టారు. మరీ పగబట్టారు. కోపంతో మండిపడి, ఎందుకు చూసారా? చంపడానికి ప్రయత్నం చేసి గోతులో తోసారు. సో కోపం అనేది కొన్నిసార్లు మన జీవితంలో అది మంచిది. ఎప్పుడు అని అంటే సరిచేయడానికి మాత్రమే. ఆ కోపం సాయంత్రం కల్లా మనకి సూర్యుడు అస్తమించేలాగా చల్లారి మనలో ఎవరిలో హేట్రెడ్ భావం ఉండకూడదు. కానీ ఆ కుళ్ళి కపటం అతన్ని చంపాలి, అతన్ని తప్పించేయాలా, అతను లేకుండా చేసేయాలా, అది మంచి పద్ధతి కాదు. దేవుని బిడ్డలైనటువంటి వారు చూసారా? ఇన్స్టెడ్ ఆఫ్ లవింగ్ దిస్ మ్యాన్ ఈజ్ హేటింగ్. మీలో కూడా అలా హేటింగ్ స్వభావం ఉందా? దేవుని బిడ్డలేనా మీరు? ఎందుకు ఇలాంటి బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఉన్నాయి? కారణం ఏంటంటే మీరు ఒకరినొకరు హేట్ చేసుకుంటున్నారు. ఫ్యామిలీలో హ్యాపీనెస్ లేదు, జాయ్ లేదు. చదవండి, అక్కడ రాస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళని వాళ్ళకి అంటే ఏంటి అర్థం? లోపలికి వెళ్ళడానికి, ఆ సంతోషంలో పాలి పంపులు పొందడానికి ఇష్టపడట్లా. నేను రాను. కొంతమంది పిలిస్తే రారు. వాళ్ళ సంతోషంలో నేను పిలిచినప్పుడు ఎందుకు వెళ్ళవు? రారు. ఆహ్వానిస్తే రారు. ఎందుకంటే వాళ్ళు కుళ్ళిపోతారు. కారణం ఏంటంటే నాకంటే బాగుపడిపోయాడు, నాకంటే పెద్దగా చేస్తున్నాడు, నాకంటే దీవించబడ్డాడు, వద్దు నేను వెళ్ళను. మంచి ఇల్లు కట్టుకున్నాం, గోప్రవేశానికి రండి, వెళ్ళవు. మంచి చర్చి కట్టుకున్నాం, నాకంటే మధ్య చర్చి కట్టించావా? కుళ్ళిపోతాడు ఇల్లు. నాకు మంచి చర్చి కట్టించావా? ఎలా కట్టించావు? నాకంటే పెద్ద మంచి చర్చి. బ్యాడ్. సమ్ పీపుల్ ఆర్ సో అలా. దేవుని బిడ్డలైన మనం ఎప్పుడు కూడా మత్సరం అనేది ఉండకూడదు. మత్సరం మన జీవితాల్లో చూసారా? తప్పిపోయిన కుమారుడి గురించి కథలో మనం చూస్తాం. వాళ్ళ అన్నయ్యకు ఉన్న మత్సరం మనకి ఎగ్జామ్. వెళ్ళనొల్లకపోయాను. తండ్రికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొన్నాడు. చూసారా? నీ ఆజ్ఞలు ఎప్పుడు మేరలేదు, నేను సంతోషంతో ఎప్పుడు నా స్నేహితులు. అంటే ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకోవాలా? వీడు ఎంత నాన్నగారు రిక్వెస్ట్ చేసినా వెళ్ళట్లా. రారా బాబు అని పిలిచినా సరే, ఇన్విటేషన్ వచ్చినప్పటికీ కూడా నేనేమంటున్నాడు? ఇప్పుడు వరకు నీ మాట విన్నానే, నీతోనే ఉన్నానే, నీ చెప్పిన ఆజ్ఞలు ఇన్ని ఏండ్ల నుంచి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞలు ఎన్నడును యాదవ మాటలు చెప్తాడు. యాదవ నీ ఆజ్ఞలు అన్నాడు మేరలేదు అన్నాడు కదా. నిజం చెప్పండి, ఇవాళ అన్నాడు ఒక ఆజ్ఞ. ఏమన్నా ఆజ్ఞ కాదు, రారా లోపలికి అన్నాడు. నాన్న నీ మాట ఎప్పుడైనా మీరేనా అని అంటున్నాడు. మరి నాన్న లోపలికి రమ్మంటే రావాలిగా.
లోపలికి రమ్మంటేనే వింటలేదు, నీ మాటలన్నీ నీసేను అంటున్నాడు. ఏదైనా ఎందుకు ఇప్పుడు మాటలు ఎన్ని, ఎంత మాటలు విన్నప్పుడు తండ్రి మాట వినట్లేక. ఇప్పుడు ఎలాగుందనంటే పరిచయులు ఎలాగున్నారంటే మీ ఆజ్ఞలన్నీ కన్నపోతం కన్నీ కూడా. ఇప్పుడు వాడు అడిగాడు కదా పరిచయుడు ఒకడు వచ్చినప్పుడు, ఏమంటారు దాన్ని, నువ్వు ఈ ఆజ్ఞలన్నీ నెరవేరుస్తున్నావు యంగ్ రూలర్తో దేవుడు అడిగాడు కదా, రిచ్ మ్యాన్తో, నిత్య జీవం పొందడానికి ఏం చేయాలా అని అడిగినప్పుడు నువ్వు ఆజ్ఞలన్నీ గైకుంటున్నావా? చిన్నప్పటి నుంచి కంఠస్థం మరికి మనకు అన్నీ తెలుసు, 10 కమాండ్మెంట్స్ కాదు అన్నీ ఏం మనకు రాలేదు. ఓకే, నీ ఆస్తిని అమ్మేసి పేదలకు ఇచ్చి నన్ను వెంబడి, ఇది చేయడట. ఎలా ఉంది ఇప్పుడు చేసి అన్నీ చేస్తాడు, దేవాది దేవుడే మాట్లాడుతున్నాడు అక్కడ. నీ మాట అంతా వింటున్నాను, నువ్వు చెప్పిన కమాండ్మెంట్స్ అన్నీ ఫాలో అవుతున్నా. మరి నవ్ ఐఎమ్ గివింగ్ యూ న్యూ కమాండ్మెంట్. వాట్ ఈస్ దట్ కమాండ్మెంట్? నీ ఆస్తి అమ్మేసి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు, ఇది చేయడంట. ఈడంటే 10 కమాండ్మెంట్స్ అన్నీ పాటించేస్తున్నాడంట. లేకపోతే నీ ఆజ్ఞలు నువ్వు చెప్పినవి అన్నీ చేస్తున్నాను నానా, కానీ నువ్వు చెప్పినప్పుడు లోపలికి రమ్మంటే రాను. ఎందుకు? వీడికి ఎంత ఏర్స ఉందంటే లోపల, ఎంత ఏర్స అనేది పాపం కాదా? చదవండి ఒకసారి, ఈర్ష పాపమో కాదో దేవుని వాక్యంలో నుంచి రోమిలికి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఈర్ష పాపమో కాదో. ఇవాళ దేవుని బిడ్డలైన మీలో ఈర్షాభావాలు ఉన్నాయేమో చూడండి. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. మత్తైనను లేక కామ విలాసములైనను పోకిరీ చేష్టలు కలహమైన మత్సరం పాపం కాదా? చూసారా, ఎన్ని కలహం ఎన్నితో పాటు మత్సరం కూడా పాపమే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం తొందరగా చూడాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. చూసారా, మీలో అసూయ కలహం ఉండగా శరీర సంబంధులైన మనుషులు, దేవుని బిడ్డలు, మత్సరం ఉంది, కలహం ఉంది. చూసారా, ఇవన్నీ ఉన్నప్పుడు దేవుని బిడ్డలు ఎలాగవుతారు? ఇవన్నీ పాపాలు కదా. ఇంకా మనం చూస్తాం మన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. నేను వచ్చినప్పుడు నాకు ఇష్టలుగా ఉండరేమో అని. చూసారా, కలహము, ఒకవేళ కలహము, అసూయ, క్రోధములు, కక్షలు, కొండెలు, గొసగొసలు, ఉప్పొంగుట, అల్లర్లు, మీతో ఇవన్నీ దేవుని బిడ్డలకు ఉండకూడదు. ఇది పాపము. దీస్ ఆర్ సిన్స్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం అని చదివితే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. అసూయ, మత్తతలు, అల్లరితో కూడా, ఇంకా మత్సరం లేదా అక్కడి ముందు నుంచి చదవండి. జారత్వం, అపవిత్రత, కామకత్వ, విగ్రహారాధన, అభిచారం, ద్వేషం, కలహం, మత్సరం. మన అంశం అయితే కదా మత్సరం. ప్రేమలో మత్సరం ఉండదు, ఎన్వీనెస్ ఉండదు. ఎన్వీ, పీపుల్ ఆర్ జెలస్. ఎన్నో ఒకటే. లవ్, నిజమైన గాడ్స్ లవ్లో జెలస్ ఉండదు. అర్థమైందా? గాడ్స్ లవ్లో జెలస్ ఉండదు. మరి ఏముంటుంది? హ్యాపీ. యూ రిజాయిస్ వెన్ సమ్వన్ ఈజ్ హ్యాపీ. తప్పిపోయిన కుమారుడు, తమ్ముడు వచ్చాడా, రా తమ్ముడు వచ్చాడు, నేను కూడా వస్తాను, నేను లోపలికి వెళ్ళొచ్చుగా. నీకు అర్థమైంది? తమ్ముడు సెలబ్రేషన్లో వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళట్లా? ఈజ్ నాట్ హ్యాపీ, ఈజ్ కమింగ్. వాడు వచ్చినందుకు వీడి హ్యాపీనెస్ లేదు. కొంతమంది పేదవారు ఎవరైనా సంఘంలోకి వచ్చారనుకో, కొంతమందికి ఇష్టం ఉండదు. ఇప్పుడు సపోజ్ మీ చర్చిలో అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్, మంచిగా సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళు కోసినారు. ఉదాహరణ, చర్చిలోకి 2 కుష్ఠరోగులు వచ్చారు. ఆ 2 కుష్ఠరోగుల్ని చర్చి ఎలా చూస్తుంది ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు ఒకటే పాత్రలోది, ఒకటే రసం, ఒకటే రొట్టెలో తినాలనుకోండి. ఇప్పుడు ఎలాగా ఆ రొట్టె ఎలాగ ఇరుచుకుంటాడు? ఏళ్ళు ఉండవు. ఏళ్ళుండి అలాగా ఆ ఏళ్ళని పెట్టి ఇలా ఇరిసాడు అనుకోండి. ఆ పాత్రలోది అలాగే పాపం గ్లాస్ పట్టుకోవడానికి వేళ్ళు ఉండవు కాబట్టి, వేళ్ళతో గ్లాస్ పట్టుకోలేడు కాబట్టి అలాగా దోశలతో పట్టుకోవాలి. ఆ దోశలతో పట్టుకొని అలాగ కంచి పెట్టి తాగేసాడు అనుకోండి. ప్రేమించగలరా మీరు? ఇంపాసిబుల్. ఎందుకని?
నీ బ్రదరే కదా. కుష్ఠరోగి వాడికి జబ్బు చేసింది, అంత మాత్రాన ఈజ్ యూ బ్రదర్. అనారోగ్య టీబీ పేషెంట్ ఉన్నాడు చర్చిలో. ఇది ఎందుకు చెబుతున్నానంటే ఇవాళ చాలామందిలో మత్సరం అంటే అర్థం ఏంటంటే దే నాట్ హ్యాపీ. నువ్వు బాగున్నావు కాబట్టి మిగతా వాడు బాగోలేనందువలన, నువ్వు జబ్బు లేదు ఇంకొకటి జబ్బులు ఉన్నావు నువ్వు ఎంతగా చూడు. సో మత్సరం అనేది పాపము అనే విషయాన్ని గురించి ఈ వాక్యాలు రోమిలికి రాసిన పత్రిక 13:13లో 1 కొరింథీయులు 3:3లో 2 కొరింథీయులు 12:20లో గలతీయులు 5:21లో యాకోబు పత్రిక చదవండి ఒకసారి. 3వ అధ్యాయం 14-16 వచనాల్లో చదివితే యాకోబు పత్రిక 3వ అధ్యాయం. మీ హృదయాల్లో చూస్తారా, మీ హృదయాల్లో సహింపజాలని కానీ మత్సరము వివాదం ఉంచుకున్న వారైతే అది చూసారా. అంటే ఎప్పుడైతే మీలో మత్సరం ఉంటుందో, మీలో ఇలాంటివి ఉంటాయో, దాని అర్థం ఏంటంటే మనం ఆ బ్రదర్ దగ్గర పాపం చేస్తున్నాం అని అర్థం. యు ఆర్ సిన్నింగ్ అగైన్స్ట్ యర్ బ్రదర్. సో ఎన్వీ ఈజ్ ఆల్సో అ సిన్. సో దేవుని బిడ్డల్లో మత్సరం అనేది ఉండదు. 3 విషయాలు మనం పూర్తి చేసాం. రాత్రికి మిగిలిన విషయాలు చెప్తాం, కానీ 3 చాలా ప్రాముఖ్యం. వాట్ ఈజ్ లవ్? లవ్ ఈజ్ ద వన్ హూ కంటిన్యూస్, కంటిన్యూయింగ్ లవ్. నాట్ ఆగిపోయేది కాదు, దీర్ఘకాలం సహిస్తుంది, కంటిన్యూయింగ్. లవ్ ఈజ్ kindness and action, doing something, showing something. You do something, not say that I love you. ప్రేమిస్తున్నానంటే ఐ లవ్ యూ చెప్పేది అంత మాట వెళ్ళి మీ ఆవిడ దగ్గర లవ్ యూ అలా చాలే చెప్పేవాళ్ళే అంటది. అదే ఐ లవ్ యూ అని చెప్పి ఒక సెల్ ఫోన్ కొనిచ్చామనుకో మంచిది, ఐ లవ్ యూ అనగానే అమ్మ మురిసిపోద్ది, అంత సంతోషం. ఐ లవ్ యూ అని ఏదైనా గిఫ్ట్ ఇచ్చామనుకోండి, చూసారా. లవ్ అంటే ఏదో సంథింగ్ యూ షో, కైండ్నెస్, దయ చూపిస్తుంది. అంతేగాని ఐ లవ్ యూ 10 సార్లు ఐ లవ్ యూ అని అంటే చాలే 10 సార్లు లవ్ యూ అని అంటున్నా ఉపయోగం లేదు. Love is showing, show something, the kindness. ఇక 3వది అసూయ ఉండదు. లవ్ అంటే ఏంటి? లవ్ ఇతరుల యొక్క సంతోషంలో, ఇతరుల యొక్క ఆనందంలో, ఇతరుల యొక్క సక్సెస్లో మనం కూడా కలిసి ఆనందించేదే ప్రేమ. అట్టి ప్రేమ మనం కలిగి జీవించాలి. ఇంకా ప్రేమ అంటే ఏంటో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. మనం వాక్యాన్ని మీరు ఎలాగెంటున్నారో నాకైతే తెలియదు. కొంచెంసేపు ఒక 10 నిమిషాలు కూడా కూర్చోలేము దేవుడి సన్నిధానంలో. ఇప్పుడు 3 గంటలు కూర్చునేవాళ్ళం ఎంతమంది దేవుని మందిరం. అరగంట కూర్చొని 3 సార్లు లెగుస్తాం. దాని అర్థం ఏంటి? వాక్యం మీద చర్చిలో అలాగ కూర్చొని లెగుస్తారా మీరు? చెప్పండి మీరు. అంటే మన ఇష్టం. ఇప్పుడు లైవ్ కాబట్టి ఏమవుతుందనంటే నువ్వు కూర్చొని లైవ్ ఇలా పెట్టేసి వంట చేసుకుంటున్నావు కదా, ఉల్లిపాయలు కోసుకుంటున్నావు, కొంతమంది బొబ్బోని వింటున్నారు కదా, నువ్వు ఏం చేస్తున్నావు ఎవరికి తెలుసు, కానీ దేవుడికి తెలుసు. ఇవాళ ఎంతమంది లైవ్ని శ్రద్ధగా కూర్చొని, కొంతమంది టీవీకి కనెక్ట్ చేసుకొని ఫ్యామిలీ అంతా కూర్చొని వింటున్నారు. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని దేవుడు మిండుగా సమృద్ధిగా నిండారుగా దీవిస్తాడు. అందరిని అలా దీవించలేడు. ఎందుకనంటే భయభక్తులు లేకపోతే మనల్ని దేవుడు అలా దీవిస్తాడు. దేవుడు అంటే భయమే లేదు, శ్రద్ధే లేదు. వాక్యం అంటే ప్రేమ గురించి నేర్చుకోవాలని ఆసక్తి ఉండాలి, నేర్చుకోవాలా, నాకేదో బుర్రకి వెళ్ళాలి, నేను అది ప్రాక్టికల్ అప్లికేషన్లో నేను చేయాలి, నేను నేర్చుకొని దాన్ని అన్వయించుకొని ఆ రకంగా నేను విన్నాను వెళ్ళిపోయాను, ఉపయోగం ఏముంది? ఓహో, నా ప్రేమ చివరి వరకు కొనసాగాల. నన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, నాకు అపకారం చేసినా నాకు మోసం చేసినా నేను ప్రేమిస్తూనే ఉండాలా. అదా దైవికమైన ప్రేమ. మరొక అర్థమైంది నాకు. ఇవాళ నుంచి నేను అలా చేస్తాను. నాకు అపకారం చేసిన, అలా మోసం చేసిన, నన్ను ప్రేమించలేని వారిని కూడా నేను ప్రేమిస్తూనే ఉంటాను రాకడొచ్చే వరకు నాకు ఆఖరి ఊపిరి ఉన్నంత. దట్ ఈజ్ లవ్. నేర్చుకున్నాను, ప్రాక్టికల్ అప్లికేషన్. ఓ ప్రేమ అంటే కైండ్నెస్సా? ప్రేమ అంటే నోటితో చెప్పడమే కాదు. ప్రేమ అంటే క్రియ రూపంలో చూపించడమా, కైండ్నెస్ చూపించడమా, దయ చూపించడమా, దయ కలిగిన మనసు కలిగి ఉండడం, అదే ప్రేమ అంటే. ఓ నేను నేర్చుకున్నాను, నిజమా, అది దైవికమైన ప్రేమ. నిజమే, అంటే దయ నాలో లేదేమో, ఎందుకంటే దేవుడి ప్రేమ నాలో లేదేమో. దేవుడి ప్రేమ ఉంటే దయ ఉంటుంది కదా. మత్సరపడదు అంటే అర్థం ఏంటంటే ప్రేమ ఎప్పుడు సంతోషిస్తుంది. అంతేకాని కుళ్ళి, కపటం, ద్వేషం, కుళ్ళిపోవడం, ఏడవడం. వాడు సంతోషిస్తే ఈడు ఏడుస్తూ ఉంటాడు, వాళ్ళు ఆనందిస్తుంటే వీడి కోపంతో పళ్ళు కొరికేస్తూ ఉంటాడు.
వాడు హ్యాపీతో ఉంటుంటే మనం చూసారా కళ్ళమ్మట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, కళ్ళు ఎర్రగా అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈజ్ నాట్ హ్యాపీ, ఈజ్ నాట్ హ్యాపీ. చూసారా అది దేవుని బిడ్డలైన మనం మాత్సరం ఇది ఏమైనా ఇది దేవుని వాక్యం అండి. అందుకని శ్రద్ధగా చివరి వరకు కూర్చొని చక్కగా విని మోకరించి ప్రార్థన చేసుకొని ముగింపు ప్రార్థన అప్పుడు లేవాలి. మధ్యలో లేచిపోతాం, మధ్యలో అటు తిరుగుతాం, మధ్యలో వంకాయలు కోస్తాం, మధ్యలో చికెన్ షాప్కి వెళ్ళి వచ్చేస్తాం. నీకేం వాక్యం ఇప్పుడు నేను 10 చెప్పాలా? ఎన్ని ముగించాను? 3 చాలుగా. ఎందుకు అన్నీ చెప్పించిన ఉపయోగం లేదు. దేవుని వాక్యాన్ని ప్రేమించేవాళ్ళు ఎప్పుడు కూడా తక్కువగానే ఉంటారు, కానీ దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళ పట్ల దేవుడు ఎంతో ఆనందం చూడాలి. వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి, ప్రయారిటీ గాడ్. ఈ వాక్యం చదవడం కోసం రాత్రి 1:30 వరకు సిద్ధపడ్డాను. నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ వాక్యాన్ని, ఎన్నో ప్రసంగాలు చేశాను, కానీ ఆ ప్రసంగాన్ని కాపీ చేయట్లేదు నేను. మళ్ళీ అదే దాంట్లో నుంచి ఇంకొక నూతనమైన వర్తమానాన్ని నేను చెప్పాలి అని దేవుడి నడిపింపుతో ప్రేమ. ఎందుకంటే ఈ లోకంలో ఎందుకు ప్రేమ గురించి చెప్పవలసి వచ్చిందని అంటే చాలా రాత్రికి చెప్తాను. ఎందుకనంటే ఈ లోకంలో ఏది మిగలదు, ఏది మిగలదు. తెలుసా మీకు? ఏది మిగలదు అంటే నథింగ్. నువ్వు కట్టుకున్న బిల్డింగ్ కూడా ఉండదు. ఎందుకని? భూమే కాలిపోద్ది, రేపు భూమి గతించిపోద్ది. నీకున్న పొలాలు, నీకున్న మ్యాన్లు, నీకున్న బళ్ళు, నీకున్న ఎవ్రీథింగ్ విల్ బి డిస్ట్రాయిడ్. ఒక మాట చెప్పనా, నువ్వు కూడా డిస్ట్రాయ్ అయిపోతావు, మనిషి కూడా నిలబడ్డు. కానీ ఇవాళ నేను చెప్పే ప్రేమ మాత్రం శాశ్వత కాలముండును. ప్రేమ ఈజ్ పర్మనెంట్. ప్రేమ అనేది శాశ్వత కాలం ఉంటుంది. ఈ లోకంలో ఉంటుంది, రేపు వచ్చే లోకంలో ఉంటుంది, రేపు ప్రభు ఉండే పరలోకంలో కూడా ఉంటుంది. ప్రేమను మాత్రం ఎవరు తీయలేరు. నిరీక్షణ, ఇంకొకటి ఏంటి? విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 చాలా ఇంపార్టెంట్. కానీ శ్రేష్టమైనది ప్రేమ. మరలా అందులో అంటే ఏంటి అర్థం? నిరీక్షణ, విశ్వాసం కూడా పరలోకంలో అవసరం లే, అవి కూడా అవసరం లేదు. రేపు నిరీక్షణ, విశ్వాసం, ప్రేమ, ఈ 3 చాలా ఇంపార్టెంట్. కానీ ఈ 3 ప్రేమ అని మాత్రమే శ్రేష్టమైనది. ఈ 2 కూడా పరలోకంలో అవసరం లేదు. నిరీక్షణ అవసరం లేదు, విశ్వాసం అవసరం లేదు. సో అందుకనే చాలా ఇంపార్టెంట్. లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లవ్ ఈజ్ ద కమాండ్మెంట్ గివెన్ టు గాడ్. దట్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్ అండ్ దట్ ఈస్ ద సెకండ్ కమాండ్మెంట్. నీ దేవుడని యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. అదే కదా కమాండ్మెంట్, అదే కదా ఆజ్ఞ. అలాంటి ఆజ్ఞను, అలాంటి వర్తమానాన్ని మీరు నిర్లక్ష్యంగా వింటే ఏమి అర్థమవుతుంది? సరే, మీ విశ్వాసం మీది, మీ భక్తి మీది, మీ ఆశీర్వాదాలు మీకున్న నమ్మకత్వం మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే చెబుతున్నాను, దేవుని వాక్యాన్ని ఎంతమంది శ్రద్ధగా వింటున్నారో దేవుడు చూస్తున్నాడు పైనుండి. దేవుని వాక్యాన్ని ప్రేమించే వారిని దేవుడు తప్పక కనికరించి గొప్పగా దీవిస్తాడు. పాట పాడుకుందాం. దేవుని వాక్యాన్ని విన్న మనం దేవునికి ఇప్పుడు మన విలువైన కానుకలు ఆయన సేవ కొరకు ఈ ఆదివారం సమర్పించుకుందాం. మీ రాబడిలో భాగాలు కానీ మీ కృతజ్ఞత అర్పణలు సంఘబిడ్డలు దయచేసి జ్ఞాపకం పెట్టి ఫోన్పే నెంబర్కు, గూగుల్ పే నెంబర్కి నమ్మకంగా దేవునికి అందించాను. కొంతమందికి గూగుల్ పే, ఫోన్పే లేక వారి మందిరానికే తిరిగి తీసుకొచ్చి అందిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. గాడ్ బ్లెస్ యూ. కొంతమంది వారు ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా ఇస్తున్నారు. నెంబర్ రాసుకోండి, 9985224222 3 9985224222 నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇచ్చి మీ కానుకలు భాగాలు దేవునికి అందించవచ్చు. పాట పాడుకుందాం. దేవుని వాక్యం విన్న మనం పాట పాడుకొని దేవుని కానుకలు